నమస్కారం. డీకే బాస్ గాడి వీడియో పరంపరలో మరొక వీడియోకు స్వాగతం. ఈ పోస్ట్‌ని కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా నీకన్నా కింది వాడిని ప్రత్యర్థిగా ఎన్నుకో. వాడిని ఓడిస్తూ హింసిస్తూ వీరుడవని విర్రవీగు. అంటే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఓడిపోయిందిట. ఇండియా క్రికెట్ టీము గెలిచిందిట. దాన్ని ఇతను ఎలా చెప్తున్నాడంటే ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా నీకంటే కింద వాడిని ప్రత్యర్థిగా ఎన్నుకో. వాడిని ఓడిస్తూ హింసిస్తూ వీరుడవని విర్రవీగు. ఒరేయ్ డీకే బాసు, ఎవరినైనా క్రికెటర్‌గా తీసుకోవాలి అంటే వాడిని ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా కిందున్నాడా, పైనున్నాడా అని చూడ్డు. వాడికి క్రికెట్ వచ్చా లేదా అని చూస్తాడు. అలా వచ్చన్న వాడిని ఇంటర్నేషనల్ టీమ్‌కి ఆ దేశం పంపిస్తుంది. అంతేగాని వీడు బాగా కిందున్నాడు, ఇండియాలో పైనున్నవాడు ఉన్నాడు అని చెప్పి ఆ దేశం వీడిని రిప్రజెంట్ చేయదు. వచ్చే 11 మంది టీము ద బెస్ట్, మా దేశంలో వీళ్ళకంటే బాగా ఆడేవాళ్ళు లేరు అని సెలెక్ట్ చేసిన సెలక్షన్ కమిటీ పేర్లు ఎవరివైతే ఇస్తుందో వాళ్ళని క్రికెట్ ఆడటానికి పంపిస్తారు. వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు బాగా ఆడే వ్యక్తులనే కదా మన దగ్గరికి వచ్చింది. అంటే వాళ్ళు మనకి సమవుజ్జీలే, అందులో ఏం సందేహం లేదు. నీకన్నా కింద వాడిని ప్రత్యర్థిగా ఎంచుకో, వాడిని ఓడిస్తూ హింసిస్తూ వీరుడవని విర్రవీగు. దేని గురించి చెప్తున్నాడు ఇది? క్రికెట్ గురించి. అంటే క్రికెట్‌లో ఇప్పుడు పాకిస్తాన్‌తో ఓడిపోవాలని కోరుకుంటున్నాడా? అంటే హిందూ దేశంలో, భారతదేశంలో ఉంటూ మన పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకుంటూ మన దేశం ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. పైగా వాళ్ళు ఓడిపోతే బాధపడాలి. వాడిని విర్రవీగకు నువ్వు. వాడు పాపం ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా చిన్నగా ఉన్నాడు. వాడిని కూడా డెవలప్ చేసి అప్పుడు వాడితో గెలవరా అని చెప్తున్నాడు. ఏది క్రికెట్‌లో. సైనిక యుద్ధం కాదు ఇది, క్రికెట్ యుద్ధంలో మనవాడు చెప్పేది. సరే, దాని తర్వాత ఏమంటున్నాడు? 35,000 కిలోమీటర్లు సరిహద్దులు ఆక్రమించుకున్నారని ప్రకటించడానికి, ఆక్రమించుకున్నోడి పేరు కూడా ప్రకటించడానికి కూడా భయపడే మనం తిండి సరిగ్గా లేనోడి మీద గెలవాలని కోరుకోవటం వీరుల లక్షణం కాదు, ఆటగాడి లక్షణం అంతకన్నా కాదు. అసలు తిండి సరిగ్గా లేకపోతే ఆడటానికి ఎవడ్రా రమ్మన్నాడు మిమ్మల్ని? పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఉంటేనే కదా వాళ్ళ క్రికెటర్లకి తిండి పెట్టి ఆటలకి పంపిస్తుంది. వీడికి కనీసం జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కాదు. ఏ దేశమైనా సరే క్రీడాకారుణ్ణి అంతర్జాతీయంగా ఒక ఒక గేమ్ షోకి, ఒక కాంపిటీషన్‌కి పంపించాలి అంటే వాడికి ఒక డైట్ ప్లాను అన్నీ ఇచ్చి, దానికి కొంత బడ్జెట్ ఇచ్చి వాడిని చక్కగా తయారు చేసి పంపిస్తుంది. ఎందుకని? వీడు అక్కడికి వెళ్ళి వాడి పేరు కాదు చెడగొట్టేది, దేశం పేరు చెడగొడతాడు అని. అంతేగాని వాడు సగం ఆకలితో ఉన్నాడు, నేను పూర్తిగా తిన్నాను అందుకని గెలిచానని చెప్తున్నాడు. అంటే ఇండియా ఎందుకు గెలిచిందంటే పాకిస్తాన్ వాళ్ళు సగమే తిన్నారట. అందుకని మనం ఫుల్‌గా తిన్నాం కాబట్టి గెలిచిందని చెప్తున్నాడు. అంటే క్రికెట్ లాంటి ఒక ఆట మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఇష్టమైనటువంటి ఆటని గెలిస్తే కూడా మనం ఆస్వాదించకూడదు. 35,000 కిలోమీటర్ల సరిహద్దులు ఆక్రమించుకున్నారని ప్రకటించడానికి, ఆక్రమించుకున్నోడి పేరు కూడా ప్రకటించడానికి భయపడే మనం 35,000 కిలోమీటర్లు ఎప్పుడు ఆక్రమించుకున్నారు? నెహ్రూ హయాంలో చైనా మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే పార్లమెంట్లో దాని గురించి ప్రశ్నిస్తే నెహ్రూ అది గడ్డిపోచ కూడా మొలవనటువంటి భూమి, దానివల్ల మనకి రూపాయి కూడా ఉపయోగం లేదు, వదిలేయండి అని చెప్పాడు. ఇది వీడికి తెలుసా? ఇది ఇంటర్నెట్లో కొట్టినా, వికీపీడియాలో కొట్టినా దీని వివరం తెలుస్తుంది. అంటే కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఈ డీకే బాసు ఇటువంటి పోస్ట్ పెట్టాడు. మనం ఆల్రెడీ పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియో ఇంతకుముందు కూడా చెప్పాం. ఇది ఇంకా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, గెలిచిన తర్వాత గెలిచినటువంటి ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వీడు దానికి కౌంటర్ ఇస్తున్నాడు. మీరు సంతోషపడాల్సిన పని లేదు, పాపం వాడు సగమే తినొచ్చాడు అని. అంటే వీడు ఎంత నీచుడు అనటానికి ఈ వీడియో మరో ఉదాహరణ. సో ఇక్కడితో ఈ వీడియో ముగిద్దాం. త్వరలోనే ఈ డీకే బాస్ వీడియో పరంపరలో మరో వీడియోలో కలుసుకుందాం.